మానవతా సదన్లో ఘనంగా రాఖీ పండుగ సంబరాలు శుభాకాంక్షలు తెలిపిన విద్యార్థులు. నిజామాబాద్ జిల్లా డిచ్పల్లి మానవతా సదన్లో రాఖీ పండుగ సంబరాలను ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా చిన్నారులు రాఖీలు కట్టి శుభాకాంక్షలు తెలిపారు. మానవతా సదన్ 2016వ సంవత్సరం అప్పటి కలెక్టర్ యోగితా రాణా 16 మంది పిల్లలతో ప్రారంభించి దానికి కావలసిన సదుపాయాలను సమకూర్చి సదన్ పిల్లలకు తల్లిగా సేవలందించారు. సోకి చనిపోయిన తల్లిదండ్రులు వారి పిల్లలు అనాథలుగా ఉన్నప్పుడు సొంత బంధువులు కూడా దగ్గర తీసుకునే పరిస్థితిలో అలాంటి పిల్లలకు మానవతా సదన్ అనే సంస్థను పెట్టి ప్రభుత్వ సంస్థలతో గుర్తింపు అప్పటి కలెక్టర్ యోగితా రాణాకు విద్యార్థులు కృతజ్ఞతలు తెలిపారు. ఈ సంస్థకు జిల్లా కలెక్టర్ చైర్మన్ గా వ్యవహరిస్తారని, జిల్లా విద్యాశాఖ అధికారి కావలసిన సదుపాయాలు సమకూరుస్తారని, డిఎంఎండ్హెచ్ఓ ఆరోగ్య సంబంధిత సదుపాయాలు అందిస్తారని, ఇతర సదుపాయాల కొరకు కొందరు దాతలు వచ్చి అలాంటి సదుపాయాలు సమకూరుస్తున్నారని నిర్వాహకులు రవికుమార్ తెలిపారు.
డాడీకి హ్యాపీ రక్షాబంధన్. నేను ఇక్కడ ఫిబ్రవరి 16, 2016లో వచ్చాను. నేను అప్పుడు 3rd క్లాస్. నాకేమీ తెలియదు. ఇక్కడికి వచ్చిన తర్వాత నాన్నగా మమ్మీగా యోగితారన్న మమ్మీ నాకు ఏది తెలీదు. మంచి తెలీదు, చెడు తెలీదు. నాకు అసలు మూవీ హాల్ అంటే ఎలా ఉంటుందో కూడా తెలియదు. అది నాకు చూడాలని ఆకృత. అది ఇక్కడికి వచ్చిన తర్వాత నా కోరిక నెరవేరింది. షాపింగ్ మాల్ అంటే తెలీదు, అది చూసిన. థియేటర్స్కి వెళ్ళడం, ఇది చిన్న ఉన్నప్పటి నుంచి నాకు అసలు ఏది తెలియదు, ఎలా ఉండాలో తెలియదు. ఇంతమంది నాకు తోడుగా ఉంటారని కూడా నేను ఏ రోజు అనుకోలేదు. నాకు ఇంత పెద్ద కుటుంబాన్ని ఇచ్చిన యోగితారన్న మమ్మీకి థ్యాంక్ యూ. డాడీకి, వినయ్ కృష్ణ డాడీ గారికి కూడా థ్యాంక్ యూ. ఈరోజు మేము ఈ స్థాయిలో ఉన్నామంటే డాడీ వల్లనే, మమ్మీ వల్లనే. ఇంకా మాకేది లేదు అనే లోటు ఇచ్చినందుకు డాడీ గారికి నమస్కారాలు. నేను ఇప్పుడు 3rd క్లాస్ నుంచి బీఎస్సీ నర్సింగ్కి వచ్చిన అంటే నేను అసలు ప్రైవేట్ హాస్టల్లో కూడా నేను చదువుతానని కూడా నేను అస్సలు అనుకోలేదు. నేను ఇప్పుడు ఇంతే ఉంటానేమో అనే మూమెంట్లో నాకు మమ్మీ, డాడీ అసలు ఎవరు తెలీదు. నేను ఈ స్థాయికి వచ్చిన అంటే మమ్మీ, నాకు చెల్లి, అది ఏమి కూడా నాకు ఊహ తెలియదు. వాళ్ళ ప్రేమ ఇలా ఉంటుంది అనేది నాకేం తెలియదు. ఇక్కడికి వచ్చిన వాళ్ళ ప్రేమ, ఫుడ్ ఇంత బాగా చూసుకోవడం ఎప్పుడు చూడలేదు. అసలు ప్రైవేట్లలో చదువుతా నేను అంతమంది ముందు బాగుంటా అని కూడా నేను ఏ రోజు అనుకోలేదు. ఖచ్చితంగా నేను వాళ్ళందరికీ నేను ఒక గొప్ప స్థాయిలో ఉండి నాలాంటి వాళ్ళకి ఎంతోమందికి హెల్ప్ చేయాలన్న ఒక కోరిక. ఇక్కడ నుంచి నేను జాబ్ వచ్చేంత వరకు వెళ్ళను. నిజంగా నాకు అసలు ఏమీ తెలీదు. నేను ప్రభుత్వ హాస్టళ్ళలో చదువుతా, విజయసాయిలో చదువుకున్నా, తర్వాత రెసిడెన్షియల్లో చదువుతున్నా. ఇప్పుడు తిరుమల కాలేజ్ అంత ఇన్స్టిట్యూషన్లో చదివిస్తున్న మా యోగితారన్న మమ్మీకి, రమేష్ డాడీకి, వినయ్ కృష్ణ డాడీకి వాళ్ళందరికీ రుణపడి ఉంటానని హామీ ఇస్తున్నా. ఇంకా ఇంతమంది చిన్నపిల్లల్ని మాకు వాళ్ళు ఉన్నారని ఒక ఆనందాన్ని, అండగా పేరెంట్స్గా, ఇంకా మాకు డోనర్స్ రావడం వాళ్ళ వల్లనే గొప్ప వరం. ఇంతమంది మాకు ఎవరు లేరు అని అనుకునే మూమెంట్లో అసలు దేశమంతా మేము ఉన్నామని మా ముందుకు వచ్చి చెప్పడం, ఇంకా మాకు ఇంతమంది హెల్ప్ చేస్తున్నందుకు వాళ్ళకి థ్యాంక్ యూ. మాకు ఫుడ్ బాగుంది, స్టడీ అవర్స్ కానీ, సమ్మర్ హాలిడేస్ రాగానే ఏం కూడా మమ్మల్ని ఖాళీగా ఉంచకుండా డ్యాన్స్ నేర్పించడం, డప్పు నేర్పించడం, అల్లికలు నేర్పించడం, స్టడీ అవర్స్. నాకు చదువు రాదు, నేను ఇప్పుడు క్లాస్లో ప్రైవేట్ హాస్టల్లో చదువుతున్నా, అన్నీ కూడా పాస్ అయ్యి ఇప్పుడు ఒక బ్లాక్లాగ్ ఉండడంతో అది కూడా ఇప్పుడు నేను త్వరలోనే క్లియర్ చేసుకుంటా అని హామీ ఇస్తున్నాను. ఖచ్చితంగా నేను గవర్నమెంట్ జాబ్ సంపాదించి నాలాంటి వాళ్ళకి మా మమ్మీ పేరు నించోబెట్టాలని, వినయ్ కృష్ణ సార్ గారి పేరు డాడీ గారి పేరు నించోబెట్టాలని, వాళ్ళ కోసం, నా కోసం కాకున్నా కానీ నా తోటి వాళ్ళు ఇలాంటి ఇంకో ఎవరు ఉండొద్దు అని వాళ్ళ కోసం నేను కష్టపడతా అని హామీ ఇస్తున్నాను. థ్యాంక్ యూ వినయ్ కృష్ణ డాడీ గారు అండ్ యోగితారన్న మమ్మీ. మాకు ఎవరైతే అండగా ఉంటున్నారో వాళ్ళందరికీ పేరు పేరున ధన్యవాదాలు. థ్యాంక్ యూ. ఎల్లప్పుడూ మాకు ఇలాగే సహాయపడుతూ ఉండాలని, మీరు సహాయం చేయడం వల్ల మేము ఇంకా ముందుకెళ్ళి మాలాంటి వాళ్ళకి సహాయం చేస్తామని హామీ ఇస్తున్నాను. థ్యాంక్ యూ. పేరు లలిత. ముందుగా అందరికీ రక్షాబంధన్ శుభాకాంక్షలు. నేను ఇక్కడికి 1వ తరగతిలో వచ్చిన, ఇప్పుడు ప్రస్తుతం 10వ తరగతి. నేను ఈ హాస్టల్కి వచ్చినప్పుడు నాకేం తెలియక అరే ఏంటి అనుకున్నా. కానీ ఈ హాస్టల్ అన్ని హాస్టల్లో కాదు, అంటే అన్నిట్లలో ఏదో ఒక కండిషన్తో ఉంటుంది. కానీ ఈ హాస్టల్ అట్లా కాదు. ఇక్కడ ఎట్లా అంటే ఎవరి స్వేచ్ఛ వారికే, ఎవరు ఎట్లా ఉన్నా మన బిడ్డలే అన్నట్టు మమ్మల్ని మంచిగా చూసుకుంటారు. మాకు యోగితారన్న మమ్మీ ఇప్పుడు ఈ సంస్థను మాకు కల్పించకపోతే నా స్థితి వెరైటీగా ఉంటుండే. ఇప్పటికీ నేనైతే నాకు తెలిసి రోడ్డుపైనే ఉంటుండే. కానీ ఇక మమ్మీ అది స్థాపించగానే 2016లో నేను ఇక్కడికి వచ్చి ఇక్కడ 1వ తరగతి నుంచి స్టార్ట్ చేసి ఇప్పటిదాకా మంచిగా చదువుకుంటున్నా. నాకు ఏ లోటు లేకుండా మమ్మీ, ఇప్పుడు వినయ్ కృష్ణ డాడీ గారు, రమేష్ డాడీ గారు మాకు ఏ లోటు లేకుండా మమ్మల్ని మంచిగా చదువు వైపు ప్రోత్సహిస్తూ, మమ్మల్ని మోటివేట్ చేస్తూ, మీకు ఇది ఉంది, ఈ సమస్య ఉంది కాబట్టి దీనికి తగ్గట్టు మీరు ఎదిగి ఆ సమస్య లేకుండా మీలాంటి వాళ్ళకు హెల్ప్ చేయాలి అని చెప్పేసి మమ్మల్ని ప్రోత్సహిస్తుర్రు. మమ్మల్ని అమ్మ నాన్న లేరు అనే లోటు లేకుండా మాకంటూ చాలామందిని చూపిస్తూ, వీళ్ళు మీ అమ్మ నాన్నలు, వీళ్ళు మీ అక్కలు, తమ్ముళ్ళు, చెల్లెలు, మీకు ఎవ్వరు లేరు అని బాధపడకండి, మేమున్నాం అంటూ మమ్మల్ని చదువు వైపు ప్రోత్సహిస్తూ, నన్నైతే ఇప్పటికీ క్లాస్ 2nd లీడర్గా నన్ను తెప్పించారు మా డాడీ గారు. అంటే ఇప్పుడు మాకు ఇక్కడ ఫుడ్ మంచిగానే ఉంది, అన్నీ బాగున్నాయి. ఇట్లా డాడీ మాకు ఇది లేదు అని చెప్పగానే డాడీ
వితిన్ 5 మినిట్స్లో మాకు అరేంజ్ చేస్తారు. అంటే ఏది లేకున్నా సరే అమ్మ నేను చూసుకుంటా, మీరేం భయపడకండి, బాధపడకండి అని చెప్పేసి మా కంట్లోంచి నీరు రాకుండా మమ్మల్ని కాపాడుతూ మాకు ఏ లోటు లేకుండా మమ్మల్ని రక్షిస్తున్న డాడీకి మరియు ఇతరాన మమ్మీకి, వినయ్ కృష్ణారెడ్డి డాడీ గారికి ధన్యవాదాలు తెలుపుతున్నాను. పావని, రాఖీ పండుగ శుభాకాంక్షలు. నేను ఇప్పుడు 9వ తరగతి చదువుతున్నాను. నేను ఇక్కడికి వచ్చి 5 ఇయర్స్ అయింది. నన్ను ఈ హాస్టల్లో చాలా బాగా చూసుకుంటున్నారు. మానవతా సదన్లో మమ్మల్ని చాలా బాగా చూసుకుంటున్నారు. మాకు ఇక్కడ ఏది లేదు అంటూ లేదు, మాకు అన్నీ బాగా చూసుకుంటున్నారు. ఇక్కడ మేము ప్రతి ఒక్క పండుగ బాగానే జరుపుకుంటాం. కలెక్టర్ వినయ్ కృష్ణారెడ్డి గారికి, అలాగే మా కలెక్టర్ యోగిత రాణమ్మ గారికి రాఖీ శుభాకాంక్షలు. నా పేరు చందు. నేను ఇప్పుడు బీటెక్ 4th ఇయర్ ఫైనల్ ఇయర్ చదువుతున్నాను. ఆ కాలేజ్ వచ్చేసి హైదరాబాద్ ఇబ్రాహీపట్నం సిద్ధార్థ కాలేజ్ ఇంజనీరింగ్. నేను ఇక్కడ వరకు అన్నీ బాగానే చూసుకున్నారు. మాకు ఇక్కడ మేము ప్రతి పండుగ అనేది చాలా ఘనంగా జరుపుకుంటాము. మేము ఎక్కడున్నా మళ్ళీ ఇదే మా ఇల్లు, ఇదే మాకు కావాల్సినది మొత్తం కాబట్టి ఇక్కడికే వస్తాము. ప్రతి హాలిడేస్కి ప్రతి పండుగలు చాలా బాగానే జరుపుకుంటాము. దసరాకు అన్నీ, దసరా, దీపావళి, సంక్రాంతి, రాఖీ ఇలాంటి రకరకాల పండుగలన్నీ బాగానే జరుపుకుంటాము. కలెక్టర్ గారు కూడా ప్రతి పండుగకు ఇక్కడికి వస్తుంటారు, మాతో పాటే భోజనాలు చేస్తారు. దీపావళికి పటాకాయలు, టపాసులు, సంక్రాంతికి గాలిపటాలు అన్నీ మాకు కావాల్సిన అన్ని సదుపాయాలు ఏది అవసరం ఉంటే అది తీసుకొచ్చి మాకు లోటు లేదు అన్నట్టు అన్నీ బాగా చూసుకుంటారు. ముందుగా నిజామాబాద్ జిల్లా ప్రజలకు మానవ సదన్ తరపున రక్షాబంధన్ శుభాకాంక్షలు తెలియజేస్తూ ఉన్నాము. మానవ సదన్లో ఇప్పుడు ప్రజెంట్ 152 మంది పిల్లలు ఉన్నారు. ఈ 142 మంది పిల్లల్లో 116 మంది పిల్లలు ఇక్కడ ఉన్నారు. మిగతా పిల్లలందరూ కూడా హైదరాబాదు మరియు నిర్మల్ అక్కడక్కడ చదువుతూ ఉన్నారు. వాళ్ళందరూ కూడా ఈ పండుగలకు మానవ సదన్కు తిరిగి అంటే గృహానికి, అంటే తమ పిల్లలు తమ ఇంటికి వచ్చినట్టు వచ్చేసి ఇక్కడే ఉంటారు. ఈ పండుగలప్పుడు అంటే ఈ మానవ సదన్లో దసరా, దీపావళి, రంజాన్, క్రిస్మస్, సంక్రాంతి అన్ని పండుగలను కూడా చాలా హ్యాపీగా జరుపుకుంటాం 150 మంది పిల్లలతోటి. ఆ పండుగలు వచ్చినప్పుడు జిల్లా కలెక్టర్ గారు మరియు జిల్లా విద్యాధికారి గారు అందరూ కూడా, జిల్లా ఆఫీసర్స్ అందరూ ఇక్కడికే వచ్చేసి దసరా రోజు ఇక్కడే పిల్లలతో కలిసి భోజనం చేయడం కానీ, అదే సంక్రాంతికి అందరూ కూడా గాలిపటాలు ఎగరేయడం కానీ పిల్లలతో కలిసి, దీపావళికి రాత్రికి వచ్చి టపాకాయలు ఇలా పిల్లలతో కాల్చడం కానీ, స్వీట్స్ డిస్ట్రిబ్యూషన్ చేయడం కానీ, జిల్లా కలెక్టర్ తన కుటుంబ సభ్యులతో వచ్చి ఇవన్నీ పండుగలు ఇక్కడే జరుపుకుంటూ ఉన్నారు. నిజంగా ఇది పెద్ద హోమ్, అంటే పెద్ద కుటుంబము. జిల్లా కలెక్టర్ గారి యొక్క బిడ్డలు వీళ్ళందరూ. అందుకోసమే జిల్లా కలెక్టర్ ప్రతి పండుగని ఇక్కడికి వచ్చి జరుపుకోవడం మాకు ఆనందంగా ఉంది. వారి యొక్క సపోర్ట్ ఇదే విధంగా ఉంటుందని కోరుకుంటూ, ఉండాలని కోరుకుంటూ, ఈ పిల్లల తరపున జిల్లా కలెక్టర్ గారికి మరి జిల్లా యంత్రాంగానికి అందరికీ కూడా, జిల్లా ప్రజలకు కూడా మానవ సదన్ తరపున ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. థ్యాంక్ యూ.